ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత మాతా శివశక్తి అవతార్. ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 3/8/2026, పూర్వ తేదీ 10/5/2020. నిశ్చయబుద్ధి గల పిల్లలు, తండ్రి పతిత పావనులు. ఒకవేళ తండ్రి కేవలము పావన ఆత్మలను మాత్రమే కలవాల్సిన పరిస్థితి వస్తే ఈ పతిత ప్రపంచంలోకి, ఈ పతిత శరీరంలోకి ఎందుకు వస్తారు? తండ్రి వచ్చిందే పతితులను పావనంగా మార్చడానికి. ఓం నమ శివాయ. పిల్లలు నలువైపులా తండ్రిని స్మృతి చేస్తున్నారు, తండ్రికి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. బాబా, మా పిల్లలను కాపాడండి, మా పిల్లలు మాయలో చిక్కుకుంటున్నారు అని బాబాకే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పిల్లలు తండ్రిని స్మృతి చేస్తున్నారు. ఆ బ్రాహ్మణ పిల్లలు ఏమని బాబాకు విజ్ఞప్తి చేస్తున్నారు? బాబా, మా పిల్లలు మాయలోకి వెళ్లకుండా కాపాడండి అని అడుగుతున్నారు. కానీ ఆ పిల్లలకు వారు వెళ్ళేది మాయ దగ్గరికి కాదని తెలియదు. ఏ పిల్లలైతే బాబాని అడుగుతున్నారో, బాబా మా పిల్లల్ని మాయ నుంచి కాపాడండి అని అడుగుతున్నారో, కానీ దాని అర్థం ఏమిటంటే బాబా తమ పిల్లలను తమ నుంచే దూరం చేసుకోవాలనే అర్థమా? కానీ ఈ విధంగా అడగడం తప్పు కదా. బాబా తన పిల్లలను ఏ విధంగా దూరం చేసుకుంటారు? బాబా పిల్లలను దూరం చేసుకుంటారా? చెప్పండి. పిల్లలు తండ్రిని కలవడానికి తప్పిస్తున్నారు, కలవాలి, తండ్రి సమక్షంలో కూర్చోవాలని ఆశిస్తున్నారు. కానీ బ్రాహ్మణ పిల్లల వైపు నుంచి కూడా బాబాకు పెద్ద పెద్ద విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. బాబా మా పిల్లలను కాపాడండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు రెండు వైపుల నుంచి బాబాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇటు నుంచి పిలుస్తున్నారు, అటు నుంచి కూడా బాబాను పిలుస్తున్నారు. అటువైపు ఉన్న బ్రాహ్మణ కుమార్తెలు కూడా ఏమని అడుగుతున్నారు? బాబా వారి మాట కూడా వింటున్నారు. పిల్లలు అన్నారు, బాబా ఆ బ్రాహ్మణ కుమార్తెలు కూడా మాయ నుంచి కాపాడమని అడుగుతున్నారు కదా, బాబా మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా అని. బాబా సమాధానం చెప్తున్నారు, అవును, అదే పని చేస్తున్నాము. మాయ నుంచి కాపాడవలసిందిగానే వారు అడుగుతున్నారు. అదేవిధంగా బాబా కూడా కాపాడుతున్నారు. బాబా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు. కానీ ఈ విషయము ఆ బ్రాహ్మణ పిల్లలకు తెలియదు. చూడండి, అలాంటి కుమార్తెలపైన కూడా బాబాకు జాలి కలుగుతుంది. ఆ పిల్లలు ఎంతగానో ఏడుస్తూ బాబాకు విజ్ఞాపన చేస్తున్నారు. పిల్లలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు. మా సీటు పోతుందని కూడా బాధపడుతున్నారు. అలాంటి పిల్లలను మాయ నుంచి బయటకు తీసుకురావలసిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఏ కుమార్తెలైతే బాబా మా పిల్లలను మాయ నుంచి కాపాడండి అని అడుగుతున్నారో, వాస్తవంగా చూసినట్లయితే ఆ కుమార్తెలే స్వయంగా మాయలో చిక్కుకుని ఉన్నారు. ముందుగా వారిని కాపాడాలి. మాయ నుంచి కాపాడండి అని అంటే తప్పకుండా ఆ పిల్లలను బాబా మాయ నుంచి కాపాడుతారు. పిల్లలు అన్నారు, బాబా మిమ్మల్ని బందీగా ఉన్న ఒక మాతాజీ చాలా గుర్తు చేస్తోంది అని. బాబా సమాధానం చెప్తున్నారు, అవును, చాలా మంచిది, ఆమె కూడా వస్తుంది కదా. చూడండి, ఆ ప్రేమ ఎలాంటిదంటే 16 సంవత్సరాలుగా తండ్రికి చెందినవారిగా మారిపోయింది. 16 సంవత్సరాలలో ఒక్కసారి కూడా బాబాని కలవడానికి వెళ్ళలేకపోయింది. మీరు చూడండి, మొదటిసారిగా ఆమె తండ్రిని కలుసుకోవడానికి చేరుకుంటుంది. వెరీ గుడ్, చాలా మంచి విషయము. అలాంటి కుమార్తెకు తండ్రి ప్రియ స్మృతులను తెలియచేస్తున్నారు. అవును, ఇప్పుడు ఆమె సంతోషిస్తారు, సంతోషంతో నృత్యం చేస్తుంది. పిల్లలు, ఇప్పుడు మీరే చెప్పండి, తండ్రి ఏం చేయాలి? 16 సంవత్సరాలుగా మధువనానికి వెళ్ళే అవకాశం రాని ఆ కుమార్తె 16 సంవత్సరాలుగా తండ్రి ప్రేమ కోసము తప్పిస్తోంది. ఎంత ప్రేమ! అలాంటప్పుడు తండ్రి ఏం చేస్తారు? తప్పకుండా కలవడానికి వస్తారు కదా. అప్పుడు మీరే చూస్తారు, ఆ కుమార్తె యొక్క ధారణ కూడా పక్కగా మారిపోతుంది. ఒకవేళ తండ్రి కలవడానికి రాకపోతే ధారణ ఏ విధంగా పక్క అవుతుంది? చూడండి, ఆమెకి ఎంత ప్రేమ ఉన్నదో. ఏ కుమార్తె అయితే 16 సంవత్సరాలుగా బయటకు రాలేదో ఆమె ఈరోజు తండ్రితో మిలనము జరుపుకోవడానికి చేరుకుంటుంది. దీనిని ఏమంటారు? ప్రేమ అని అంటారు. ఇది మనుష్యుల ప్రేమలో ఉండదు. మనిషి యొక్క ప్రేమలో ఇంత పెద్ద అడుగును ఎవరైనా వేస్తారా? కేవలము తండ్రి పరమాత్మ యొక్క ప్రేమలోనే అలాంటి అడుగును వేస్తారు. మొదట్లో కూడా కుమార్తెలు సాకారంలో ఇల్లును వదిలిపెట్టి పారిపోయిన విధంగానే ఇప్పుడు కూడా జరుగుతోంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. చూడండి, ముందుగా ఆ కుమార్తెను రానివ్వండి, ఆమెకు ప్రియ స్మృతులను కూడా తెలియచేయండి. సరే, ఇంకా చెప్పండి.
బాబా ఈరోజు వాణిలో ఏం చెప్పారు? అక్కడ సత్యయుగంలో మంత్రి ఉండరు అని చెప్పారు కదా. సత్యయుగంలో మంత్రి యొక్క అవసరమే ఉండదు. దాని గురించి ఈరోజు స్పష్టం చేస్తాను. మంత్రి యొక్క అవసరం ఎందుకు ఉండదు అంటే, స్వయంగా ప్రతి ఒక్కరూ అక్కడ బుద్ధివంతులుగా ఉంటారు. స్వయంగా ఎంత తెలివైన వారిగా ఉంటారంటే, అక్కడ సత్య త్రేతాయుగంలో మంత్రి యొక్క అవసరమే ఉండదు. ద్వాపర యుగానికి వెళ్ళినట్లయితే అక్కడ మంత్రి యొక్క అవసరం ఉంటుంది. ఒక రాజు, ఒక రాణి, ఒక మంత్రి కూడా అవసరం ఉంటారు. పిల్లలు మీరే చెప్పండి, ఇప్పుడు ఆ రాజుగా రాణిగా ఎవరవుతారు? పిల్లలు సమాధానం చెప్పారు, బాబా మేము మీరే అవుతాం కదా అని. బాబా సమాధానం చెప్తున్నారు, కాదు, పిల్లలు కారు. ఇతరులకు కూడా అవకాశం కూడా ఇవ్వాలి కదా. సత్యయుగంలో మీరే రాజుగా ఉండి ద్వాపర యుగంలో కూడా మీరే రాజుగా అయితే ఈ సృష్టి ఇలా నడుస్తుంది. పిల్లలు కొత్త కొత్త ఆత్మలకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఒకరు అడిగారు, బాబా కొత్త ఆత్మలు రాజురాణిగా మారినప్పుడు మరి మేము మంత్రులుగా అవుతామా అని. బాబా సమాధానం చెప్పారు, అవును, ఎందుకంటే మీరు బుద్ధివంతులుగా ఉంటారు. అలాంటప్పుడు మీరే మంత్రులుగా అవుతారు. పదవి తగ్గినప్పటికీ కానీ మంత్రులైన మీరు ఇచ్చే సలహానే వారు పాటిస్తారు. రాజు రాణులు కొత్తగా పైనుంచి కిందికి వస్తారు. వారు రాజు రాణి అయినప్పటికీ వారికి కావలసినంత తెలివితేటలు ఉండవు. వారెప్పుడూ కూడా మిమ్మల్ని అడగకుండా ఏమీ చేయరు. వారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేరు. తప్పకుండా సలహా తీసుకుంటారు. ద్వాపర యుగంలో చూడండి, మీరు మంత్రులుగా ఉండి మీ యొక్క తెలివితేటల్ని వారికి పంచుతారు. రాజు రాణి యొక్క కార్య వ్యవహారాలను మీరే నిర్వహిస్తారు. అర్థమైందా? ఎందుకంటే సత్యయుగం యొక్క తెలివితేటలు మీకు మాత్రమే ఉంటాయి. ఆ సంస్కారము బుద్ధిలో ఉంటుంది కదా. ఇంకొక వ్యవస్థను చూడండి. వాస్తవంగా చూసినట్లయితే రాజు రాణి ముందు మంత్రి చిన్నవాడే, కానీ బుద్ధిలో మాత్రము చాలా పెద్దవారిగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వారికంటే చిన్నగా మారిపోయారు? ఎందుకంటే మీరు సత్యయుగంలో సుఖాన్ని అనుభవించారు. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా సుఖాన్ని అనుభవించారు. మరి ద్వాపరయుగంలో కొత్త పిల్లలు వస్తారు, వారు కూడా సుఖాన్ని అనుభవిస్తారు కదా. అప్పుడు మీరు వారిని సంభాళన చేస్తారు. ఈ సృష్టిని నడపడంలో మీరు సహాయపడతారు. ఒకవేళ ద్వాపరయుగంలో కొత్తగా వచ్చిన పిల్లలు తప్పటడుగులు వేసి ఉంటే ఈ సృష్టి త్వరగా వినాశనం జరిగిపోయి ఉండేది. ఇక్కడి వరకు వచ్చేదే కాదు. కాబట్టి పిల్లలు, ఆ సృష్టిని మీరే ముందుకు నడిపించారు. మీరు ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఆ సృష్టి యొక్క కాల వ్యవధిని పెంచుకుంటూ పోయారు. వారికి కావలసిన తెలివితేటల్ని కూడా ఇస్తూ వెళ్ళారు. అంటే పూర్తి 5000 సంవత్సర కాలాన్ని మీరు ముందుకు తీసుకువచ్చారు. ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద రాజులు ఉండేవారు. వారందరికీ తప్పకుండా ఒక మంత్రి కూడా ఉండేవారు. ఆ మంత్రి ఎల్లప్పుడూ పేదరికాన్ని అనుభవించేవారు. ఏదైనా మంచి సలహా ఇచ్చినప్పుడు వారికి రాజు ద్వారా బహుమతి కూడా లభించేది. కానీ ఆ మంత్రులు ఎలాంటి వారంటే ఆ బహుమతిని కూడా తీసుకునేవారు కాదు. కొందరు మంత్రులు చాలా విశ్వాసపాత్రంగా ఉండేవారు. ఎలాంటి బహుమతులు తీసుకోకుండా కేవలము సలహాను మాత్రమే ఇస్తూ వచ్చేవారు. మీరందరూ సత్యయుగం నుంచి వస్తున్న పిల్లలు. ఆ కారణంగానే ద్వాపరయుగంలో పతితంగా మారుతూ వచ్చారు, పేదవారిగా మారారు. ఆ సమయంలో కొత్త కొత్త ఆత్మలు పైనుంచి కిందికి వస్తూనే ఉంటారు. వారు రాజులుగా జన్మ తీసుకుంటారు. కానీ మనం మాత్రము మంత్రులుగా మారిపోతాము. ఇప్పుడు కూడా చూడండి, ఎంతో పెద్ద పెద్ద రాజుల వలె ఉన్నారు. ఉదాహరణకు ఒక గురువుని తీసుకోండి. ఆ గురువుకు చాలా సంఖ్యలో, కోట్ల సంఖ్యలో అనుచరులు ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఆ గురువు ఏదైనా కారణం చేత పట్టుబడితే ఆ గురువు యొక్క కథ ముగిసినట్లే. అంటే అది అతని యొక్క చివరి జన్మగా మారిపోతుంది. అంటే ఆ ఒక్క జన్మలో ఆ గురువుకు కొద్ది కాలము సుఖాన్ని అనుభవిస్తారు, అలాగే దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు. ఆలోచించండి. మీరు కొంచెం మీ బుద్ధితో ఆలోచన చేయండి. అదే గురువు పట్టుబడడానికి ముందు కోట్ల సంఖ్యలో, ఆ తర్వాత పట్టుబడితే ఆ గురువులు ఏ విధంగా మారిపోతారో చూడండి. అదే గురువుకు మొదట సుఖం లభించింది, అన్ని రకాల సౌకర్యాలు లభించాయి, సుఖాన్ని అనుభవించి ఉంటారు. కానీ అదే గురువు పట్టుబడిన తర్వాత పరిస్థితి ఏ విధంగా మారిపోయింది? దుఃఖం లభించింది. అంటే ఒకే జన్మలో సుఖము దుఃఖము లభిస్తున్నాయి. అలాంటి వారందరూ కూడా కలియుగానికి చెందిన ఆత్మలు. వారు ఒకే జన్మలో రాజు వలె జీవిస్తారు, అలాగే భిక్షగాళ్ళ వలె మారిపోతారు. వీరందరూ కూడా ఈ సమయానికి చెందిన ఆత్మలు. చివరి జన్మలోనే
ఒకే జన్మలో వారికి సుఖం లభిస్తుంది, దుఃఖం కూడా లభిస్తుంది. వారికి ఒక జన్మ మాత్రమే ఉంటుంది. పిల్లలు చెప్పారు, అందుకే వారు ఒక్కసారిగా వృద్ధిలోకి వస్తారు, తమ ఆకర్షణతో అంతమంది అనుచరులను తయారు చేసుకుంటారు అని బాబా సమాధానం చెప్తున్నారు. అవును, మొదట వారు ఉన్నత స్థానానికి ఎదుగుతారు, ఆ సమయంలో సుఖాన్ని అనుభవిస్తారు, ఆ తర్వాత పట్టుబడినప్పుడు దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు. ఇక్కడ వ్యవస్థ ఈ విధంగా కొనసాగుతుంది. కొత్త కొత్త ఆత్మలు కూడా వస్తూనే ఉంటారు, సుఖాన్ని పొందుతాయి, అదేవిధంగా దుఃఖాన్ని కూడా పొందుతాయి. చూడండి, అలాంటి వారికి మొదట్లో చాలా మహిమ జరుగుతుంది, కానీ పట్టుబడినప్పుడు అవమానం కూడా జరుగుతుంది. నిందా, స్తుతి ఈ రెండు కూడా ఒకే జన్మలో జరిగిపోతాయి. వారికి రెండు జన్మల్లో జరగదు, అంతా ఒకే జన్మలో జరిగిపోతుంది. కానీ పిల్లలు మీరు మాత్రము మెల్లమెల్లగా క్రమక్రమంగా మొదట పైకి ఎదుగుతారు, ఆ తర్వాత సత్యయుగంలోకి వస్తారు, ఆ తర్వాత త్రేతాయుగంలోకి వస్తారు. అలా మెల్లమెల్లగా 5000 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత సత్యయుగం నుంచి చివరి జన్మకు వచ్చేసరికి, అంటే సరిగ్గా అంతిమ సమయంలో మీకు దుఃఖం కూడా లభిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు బాబాకు చెందినవారికి అవుతారో అప్పుడు మళ్ళీ మీకు సుఖం లభిస్తుంది. సుఖం లభిస్తుంది కదా. చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అందరూ బాగున్నారు కదా. పిల్లలు బాబాతో చెప్పారు, టీచర్ అక్కలు అడుగుతున్నారు, బాబా పవిత్రత యొక్క ఎలాంటి ధారణ లేని వారితో నేరుగా ఎందుకు కలుస్తున్నారని, బాబా ఇలా ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. బాబా సమాధానం చెప్తున్నారు, బాబా ఇలా ఎందుకు చేస్తున్నారంటే బాబా ఆశిస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు యజమానికి మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదని చెబితే యజమాని ఏం చేస్తారు? యజమాని తన ఇష్ట ప్రకారమే నడుచుకుంటారు కదా. ఇక రెండో విషయము, ఎంతోమంది పిల్లలు బాబాను కలవడానికి పరితపిస్తున్నారు. వారు రాజులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఆ టీచర్ అక్కయ్యకు గుర్తు చేయండి, సాకారంలో ఎవరు ఉండేవారు? అవన్నీ కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కదా. ఇంత చిన్న విషయము వారికి ఎందుకు అర్థం కావడం లేదు? ఒకవేళ బాబా పవిత్రమైన వారినే కలవాలని అనుకుంటే ఈ పతిత ప్రపంచంలోకి, ఈ పతిత శరీరంలోకి బాబా ఎందుకు వస్తారు? పతిత పిల్లలని ఎందుకు కలుసుకుంటారు? ఇప్పుడు మీరే స్వయంగా ఆలోచించండి. ఆ పిల్లల యొక్క బుద్ధి పనిచేయకపోవడం వల్లే ఇలాంటి ప్రశ్నలు వారికి వస్తున్నాయి. ఎందుకంటే పిల్లల యొక్క వ్యాపార వ్యవహారాలు ఇప్పుడు తగ్గిపోయాయి. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి ఏదో ఒక మాట చెప్పాల్సి వస్తుంది కదా. వారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. బాబా డబ్బు కోసమే ఈ విధంగా చేస్తున్నారని పిల్లలు అన్నట్లయితే బాబా ఏమైనా సమాధానం చెప్తారు? తండ్రికి ధనం యొక్క అవసరం ఉండి ఉంటే బాబా మధువనంలోనే ఉండేవారు. అక్కడ ధనం యొక్క కొరత లేదు కదా. అక్కడ ఎన్నో సదుపాయాలు ఉండేటివి, పెద్ద పెద్ద కార్లు కూడా ఉండేవి. మీరు చెప్పండి, బాబాను ఒకవేళ ధనాన్ని ఏం చేయాలని అడిగితే బాబా ఏం చెప్తారు? బాబా మీ కార్యం కోసము ఉపయోగించుకోండి అని మాత్రమే చెప్తారు. ఇక్కడ దానము చేయమని ఎప్పుడు కూడా చెప్పరు. అలా చెప్పడం చూశారా? ఇక్కడ సాధనాలు కూడా తక్కువగా ఉన్నాయి, చాలా సాధారణమైన జీవితం ఉంది. బాబా ఇక్కడ ధనాన్ని సంపాదించడానికి కూర్చున్నారా? చెప్పండి. ఇక్కడ ఎలాంటి ధనం ఉందో చూపించండి. కానీ ఇక్కడ బాబా దగ్గర పిల్లలు ఎంత ధనవంతులుగా ఉన్నారంటే ఒకసారి బాబా ఇషారా చేసినట్లయితే పిల్లలు ఒక సెకను కాలంలోనే సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బాబాకు అవసరం లేదు. తండ్రి ధనంతో ఏం చేస్తారు? అంతిమ సమయం ఏ విధంగా వస్తుంది అంటే బాబా ఎవరి దగ్గర కూడా ఏమీ తీసుకోరు. ఎందుకంటే ఒకవేళ తీసుకున్నట్లయితే తిరిగి వారికి ఇవ్వాల్సి వస్తుంది అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, బాబా పిల్లల నుంచి తీసుకుంటున్నట్లయితే తిరిగి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. బాబా కూడా చెప్తున్నారు, పిల్లల నుంచి తీసుకుంటున్నారు. ఇంతగా తీసుకున్నట్లయితే ఏం చేయాల్సి వస్తుంది? తప్పకుండా తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఇన్ని సాధనాలు, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. కేవలం ఒక్క సాధనం లేకపోయినా కూడా సేవ ఆగిపోతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా సోదరా. ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఏం జరుగుతుంది? బాబా ఇలా చేయిస్తారా చెప్పండి. పిల్లలు ఏ విధంగా మారిపోయారంటే ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయాలని అడిగితే వారు ఎలా సమాధానం చెప్తున్నారు? అక్కడ సౌకర్యాలు ఉన్నాయా? బాత్రూములు బాగున్నాయా? గది ప్రత్యేకంగా ఉందా? ప్రయాణించడానికి కారు ఉందా? అలా ఉంటేనే మేము వస్తామని బ్రాహ్మణ పిల్లలు చెప్తున్నారు. ఒకవేళ లేకపోతే సమకూర్చండి అని కూడా అడుగుతున్నారు. అప్పుడే వస్తామని సమాధానం చెప్తున్నారు. ఇలా చేయడాన్ని ఏమిటో అడగండి. దీనిని సేవ అంటారా? పిల్లలనే అడగండి. ఇవన్నీ ఉంటేనే సేవ జరుగుతుందా? రెండు మాటలు మాట్లాడటానికి ఇన్ని
డిమాండ్లు అవసరమా? బాబా ఎవరిని విమర్శించడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. ప్రతి చోట ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏవైతే చిన్న చిన్న సెంటర్లు ఉన్నాయో అక్కడ అక్కయ్యలు తమ యొక్క తనువు, మనస్సు, ధనంతో సేవ చేస్తున్నారు. మరి ఆ పిల్లలు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? అలాంటి పిల్లలు దీదీ మీరు ఇక్కడికి రండి, ప్రోగ్రాం చేద్దామని వారిని అడిగితే దానికి వారు ఏం చెప్తున్నారు? ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఒకవేళ లేకపోతే ఉన్నప్పుడే చెప్పండి, అప్పుడే మేము వస్తామని వారు సమాధానం చెప్తున్నారు. చూడండి పిల్లలు, అలాంటి స్థానంలో బాబా ఎలా ఉంటారు? బాబా ఎలా ఉండగలుగుతారు? ఈరోజు మేము ఎక్కడ కూర్చున్నామో చూడండి. ఇక్కడ నేలపైన కూర్చున్నాము. బాబాకు ఎలాంటి సమస్య లేదు. బాబాకు సమస్య లేనప్పుడు వారికి ఎలా సమస్య వస్తుంది? మేము ఎలాంటి దుస్తులు వేసుకున్నాము, దాని గురించి ఎలాంటి పట్టింపు లేదు. ఈ శరీరం ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మీరే చెప్పండి, ఏం చేయాలి? ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబాను కలవడానికి తప్పిస్తున్న ఆ పిల్లలను కలవనివ్వడం లేదు. ఇప్పుడు చూడండి, ఆ కుమార్తె 16 ఏళ్లుగా ఎంతో బంధనములో ఉంది, ఎంతో ప్రేమతో ఉన్నది, ఏడుస్తూ ఉంది. బాబా నా భాగ్యము ఎప్పుడు తెరుచుకుంటుంది? నేను మిమ్మల్ని కలవడానికి చేరుకోలేనా అని అడిగేది. ఇప్పుడు చెప్పండి, బాబా ఏం చేయాలి? సరే పిల్లలు, వారికి చెప్పండి, దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పండి. ఇప్పుడు దేనికి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. స్వయంగా అన్నీ తెలిసిపోతాయి. స్వయంగా ప్రతిదీ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు పిల్లలందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి బాబా మీరు ఇక్కడికి కాదు, పదండి మధువనానికి వెళ్దామని కూడా అంటారు. ఆ పిల్లలే బాబాను తీసుకువెళ్ళడానికి వస్తారు. చూడండి ఇప్పుడు నాటకం ఎలాంటి మలుపు తీసుకుంటుందో. పిల్లలు, బాబా ఇప్పుడు మధువనానికి వెళ్దాం పదండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబా అని బాబానే అడుగుతారు. రామాయణంలో భరతుడు రాముణ్ణి తీసుకుని రావడానికి అడవికి వెళ్తారు కదా. ఓ నా రామ, మీరు అడవిలో ఎందుకు ఉంటున్నారు? ఇక్కడ తినడానికి కూడా సరిగ్గా ఏమీ లభించడం లేదు అని అడిగారు కదా. వారు కూడా ఇక్కడికి వచ్చి బాబా మీ దగ్గర కారు లేదు కదా, బాబా మీరు ఎలా వెళ్తారు? ఈ శరీరము ఎలా ప్రయాణిస్తుంది అని అంటారు. బాబాను తీసుకువెళ్ళడానికి ఆ పిల్లలు ఇక్కడికి వస్తారు. అప్పుడు రాముడు ఏం చెప్తారు? లేదు, నా సమయం పూర్తయ్యేంత వరకు మేము ఎక్కడికి రాము అని చెప్తారు. అలాంటప్పుడు వారు ఇక్కడే ఉండిపోతామని అంటారా? ఒకవేళ వారు అన్నప్పటికీ బాబా సమాధానం చెప్తారు, లేదు పిల్లలు, మీరిక్కడ ఉండిపోతే మధువనాన్ని ఎవరు సంభరణ చేస్తారు? ఆ రాజ్యాన్ని ఎవరు సంభరణ చేస్తారు అని వారికి చెప్తాము. పిల్లలు అన్నారు, బాబా రామాయణంలోని పూర్తి సన్నివేశం ఒకసారిగా గుర్తుకు వస్తోంది. బాబా సమాధానం చెప్తున్నారు. దాంతో పాపం వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతారు. బాబా విచ్చేయండి అని అడిగినప్పటికీ పిల్లలు మీరు వెళ్ళి దానిని సంభరణ చేయండి అని బాబా సమాధానం చెప్తారు. సంభరణ చేయకపోతే అది ఎలా నడుస్తుంది? సమయం పూర్తయినప్పుడు బాబా ఒక రౌండ్ను వేయడానికి ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది? రామాయణంలో కూడా ప్రస్తావన ఉంది కదా, రాముడి మరణం ఎలా జరిగింది? వారు లీనమైపోయారు ఆకాశంలో, భూమిలో సీత విలీనమైపోయింది, అంతా ఓం శాంతి జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఈ రామాయణం అంతా చాలా ఆశ్చర్యకరమైనది. ఈ నాటకం కూడా అలాంటిదే. పిల్లలు చెప్పండి, టెన్షన్ పడకండి. అలాగే బాబా ఇలా చేయడము సరికాదు అని కూడా చెప్పకండి. ఇతర మతాల వారిగా ప్రవర్తించకండి. ఇతర మతాల వారు ఏమంటారు? నా ఖుదా మీ గుడిలోకి రారు, నా భగవంతుడు మీ మసీదులోకి రారు అని చెప్తారు కదా. నా ఈశ్వరుడు, నా గాడ్ మీ గురుద్వారలోకి రారు అని అంటారు కదా. మా వాహే గురు మీ చర్చిలోకి రారు అని అంటారు కదా. అలాంటి పని చేయకండి. ఒకవేళ గురుద్వారా నిర్మిస్తే అక్కడ తండ్రిని స్మృతి చేస్తే పిల్లల సంరక్షణను కూడా తండ్రే చూసుకుంటారు. 4 మతాల ఆత్మలు ఎవరిని పిలుస్తున్నాయి? వారికి శక్తిని ఎవరిస్తున్నారు? ఒకవేళ మీరు ఇప్పుడు మా బాబా మీ గుడిలోకి ఎందుకు వస్తారు అని అడిగితే ఎందుకు రారు సోదరా? వారు అందరికీ తండ్రి, కేవలం మీకు మాత్రమే తండ్రి కాదు కదా. మా బాబా అక్కడికి రారు అని అంటున్నారు. ఎందుకు? బాబా ఏమైనా రాతపూర్వకంగా మీకు రాసి ఇచ్చారా? బాబా ఏమైనా మీతో అగ్రిమెంట్ చేసుకున్నారా? ఇదంతా కూడా ఆశ్చర్యకరమైన విషయాలు సోదరా. ప్రజలు రాజుతో మీరు అటువైపు వెళ్ళకూడదని చెబుతారా? కుమారుడు ఎంత పెద్ద తెలివైన వారైనప్పటికీ తండ్రి పూర్తి రహస్యాలను కొడుకుకు తెలియచేయరు కదా. పూర్వకాలము రాజులు కూడా ఇదే విధంగా చేసేవారు. అంతిమ సమయం వచ్చినప్పుడు, శరీరాన్ని వదిలే సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ రహస్యాలను
తమ కుమారునికి తెలియచేసేవారు. ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది అని తెలియచేసేవారు. మన బాబా కూడా ఎవరు? రాజు లాంటి వారే. మనమందరము వారి యొక్క సంతానము. వారి యొక్క కార్యనిర్వహణ ఎలా నడుస్తుందో మనకే తెలియదు. అలాంటప్పుడు ఇతరులకు ఏం చెప్తారో? పిల్లలు అన్నారు, బాబా మీకు తెలిసే ఉంటుంది కదా అని. బాబా సమాధానం చెప్పారు, తెలుసు, పూర్తిగా తెలుసు, నాకు తెలియదని చెప్పడం లేదు. కానీ నేను ఎప్పుడైతే శరీరాన్ని వదిలానో అప్పుడే బాబా అంతా చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. శరీరం వెళ్ళిపోయిన తర్వాత అన్ని విషయాలు తెలియచేశారు. అంతకుముందు నాకు కూడా ఏమీ తెలియదు. ఈ కార్యనిర్వహణ ఎలా జరుగుతుందో తెలిసేదే కాదు. కానీ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అంతా తెలిసింది. బాబా అన్ని విషయాలు చెప్పారు. కానీ ఆ విషయాలు కూడా ఒక కుమారునికి చెప్పారు, అందరికీ చెప్పరు కదా. పిల్లలు అన్నారు, కుమారునికి మాత్రం చెప్పారు, మనవళ్ళకి చెప్పలేదా అని. బాబా సమాధానం చెప్తున్నారు, అవును, మనవళ్లకు చెప్పే సమయం ఇంకా రాలేదు కదా. మనవళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నారు. కానీ మనవళ్ళు ఏమనుకుంటారు? నా తాత ఇక్కడే ఉన్నారని అనుకుంటారు. కానీ ఈ తాత యొక్క ఖాతాలు ఎక్కడెక్కడ తెరిచి ఉన్నాయో, ఎక్కడెక్కడికి వెళ్ళి కూర్చున్నారో, ఎక్కడెక్కడ కార్య వ్యవహారాలు నడుస్తున్నాయో వారికి తెలియదు. కానీ మనవళ్ళు మాత్రము మా తాతయ్య ఇక్కడే ఉన్నారని మాత్రమే అనుకుంటున్నారు. అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చి కూడా మళ్ళీ మీ ముందే కూర్చుంటున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయము. అర్థం చేసుకున్న వారు వెంటనే అర్థం చేసుకుంటారు. అర్థం కాని వారికి తర్వాత అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు ఇంత చిన్న విషయాన్ని మన గారాబా పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద మురళీలు చెప్పేవారు మాత్రము అర్థం చేసుకోవడం లేదు. మేము జ్ఞానంలో ఉన్నామని చెప్తారు. అసలు జ్ఞానం అంటే ఏమిటో చెప్పండి. చిన్న చిన్న పిల్లలు అర్థం చేసుకుని వారికే జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. చూడండి దీదీ, అలా కాదు, ఇలా జరుగుతుందని చెప్తున్నారు. దానికి ఆ దీదీ ఏమంటున్నారు? నువ్వు పెద్దదానివా, నేను పెద్దదాననే అని. నేను చెప్పిందే నిజమవుతుందని వారు చెప్తున్నారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? బాబా చెప్పినదే నిజమవుతుంది కదా. మీరు పిల్లలకు తెలియచేయండి, బాబా మిమ్మల్ని గుర్తు చేశారు అని చెప్పండి. అంతా బాగానే జరుగుతుంది. జరగనివ్వండి పిల్లలు, మీరు టెన్షన్ తీసుకోకండి. డ్రామాలో ఏది జరిగినా అంతా మంచే జరుగుతుంది. సరేనా పిల్లలు? ఓం నమ శివాయ. బాబాకు చెప్పారు, ఒక చిన్నారి వర్తమానం పంపింది, ఫిబ్రవరిలో వస్తామని. ఫిబ్రవరిని ఏమని పిలిచేవారు? పౌషం, మాఘం అని పిలిచేవారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి అని ఎవరంటారు? ఆంగ్లేయులు ఈ విషయాన్ని చెప్పి వెళ్ళారు. ఇంగ్లీష్ వదిలివేసి వెళ్ళిపోయారు. నేను కూడా చాలామంది ఆంగ్లేయులను కలిశాను. అందరికీ నగలు చేసి ఇచ్చే వారిని వారి రాణులు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసిద్ధమైన స్వర్ణకారుడు ఎవరు అని అడిగేవారు. అప్పుడు నా పేరే వచ్చేది. దాంతో నాకు సంతోషం కలిగేది. ఆంగ్లేయులు కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు అని అనుకునేవారిని. వారి వద్దకు వెళ్ళేవాడిని. వారు చాలా డబ్బులు కూడా ఇచ్చేవారు. కానీ ఖర్చులకు ఎంత కావాలో అంత మాత్రమే నేను తీసుకునేవారిని. మేము మా తరఫున బహుమతిగా ఇస్తున్నామని బలవంతం చేస్తే తప్పకుండా తీసుకోవాల్సి వచ్చేది. వారు పెద్ద పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడేవారు. మొదట్లో కొద్దిగా ఇంగ్లీష్ అర్థమయ్యేది, కానీ మాట్లాడటం రాదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వారితో మాట్లాడటం వచ్చింది. వారంతా ఎంతో తెల్లగా ఉండేవారు. ఇప్పటికీ మధువనానికి తెల్లటి వారు వస్తుంటారు కదా. అవును, చూడండి, ఎంతో అద్భుతమైన విషయము. పూర్వం కూడా ఆంగ్లేయులను చూసేవాళ్ళము, కలిసేవాళ్ళము. వారితో స్నేహంగా ఉండేవారిమి. హాయ్, హలో అని కూడా పలకరించేవారిమి. పూర్వము ఇంగ్లీషు కూడా మాట్లాడేవారు. ఇది కూడా చాలా అద్భుతమైన విషయము. మంచి మంచి నగలు తయారు చేసి ఇస్తే వారు ఎంతగానో సంతోషపడేవారు. వారికి చిన్న గొలుసు చేసి ఇచ్చినా సరే చాలా బాగా చేశారే అని అనేవారు. చాలా సంతోషించేవారు. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. మేము ఏది చేసినా ఏది ఇచ్చినా చక్కగా చేసి ఇస్తే వారు ఎంతగానో సంతోషించేవారు. ఆ రకంగా చేసి ఇస్తే వారు ఎంతగానో సంతోషించేవారు. ఎందుకంటే వారు స్వయంగా వాటిని తయారు చేసుకోలేరు కదా. కానీ ఇక్కడ ఉండే పిల్లలు మొదటి నుంచి వాటిని ధరిస్తున్నారు కాబట్టి డిజైన్ గురించి తెలుస్తుంది, ఏది సరిపోతుంది ఏది సరిపోదు అనే విషయము. కానీ పాపము ఆంగ్లేయులకు ఏమీ తెలియదు. ఎందులో ఏది అమర్చాలో కూడా తెలియదు. మేము ఏది చేయించి ఇస్తే దాన్నే వేసుకొని సంతోషించేవారు. కానీ మేము మాత్రము నాణ్యమైన దానినే ఇచ్చేవారిమి. పూర్వం బంగారంలో కల్తీ ఉండేది కాదు, స్వచ్ఛమైన బంగారమే ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, రకరకాల బంగారం వచ్చింది. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు ఇలా ఉంటుంది. పూర్వము బంగారం ఒకే విధంగా 24 క్యారెట్ల పరిపూర్ణంగా ఉండేది. స్వచ్ఛమైన బంగారము తేలికగా ఉంటుంది. రియల్ గోల్డ్ అంటే
మెత్తగా ఉంటుంది. స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు చేస్తే అవి వంగిపోతాయి, అటు ఇటు కదులుతాయి. కానీ ప్రస్తుతము కల్తీ ఎక్కువైపోయింది. చూడండి, సత్యయుగంలో ఆభరణాలు ధరించినప్పుడు అవి గుచ్చుకుంటాయా? గుచ్చుకోవు, చాలా అందంగా ఉంటాయి. అవి వేసుకోలేదు అన్నంత తేలికగా ఉంటాయి. ఇప్పటి బంగారం వేసుకుంటే మెడలో బరువు వేలాడుతున్నట్లుగా ఉంటుంది. కానీ సత్యయుగంలో కిరీటం కూడా బరువు అనిపించదు, గాలి వలె తేలికగా ఉంటుంది. ఎందుకంటే అంత అద్భుతమైన రీతిగా తయారు చేస్తారు. ఎన్ని ఆభరణాలు వేసుకున్నా మీకు బరువు అనిపించదు. కిరీటం కూడా తేలికగా ఉంటుంది. పల్చని పొరపైనే డిజైన్లు అన్నీ వస్తాయి. అలా ఉంటుంది. ఈ అంశం గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? ఇక సెలవు పిల్లలు, బాయ్. వరదానము: నిరంతర యోగి భవ. వర్ణించడం వేరు, అనుభవించడం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. తండ్రి మనకు సర్వ సంబంధీకులు అని వినడము, వినిపించడం ఒకెత్తు. కానీ ప్రతి సంబంధం యొక్క అనుభూతిని, ప్రాప్తిని పొందడం మరో ఎత్తు. మీరు పరమాత్మతో అన్ని సంబంధాల అనుభూతిలో, ప్రాప్తిలో నిమగ్నమై ఉంటే ఈ పాత ప్రపంచ వాతావరణం నుంచి సహజంగానే అతీతంగా ఉండగలుగుతారు. ఆ సంబంధం ఇచ్చే సహకారంతో నిరంతర యోగాన్ని అనుభవించగలుగుతారు. ప్రతి క్షణం తండ్రి యొక్క అన్ని సంబంధాల సహకారాన్ని పొందడమే నిజమైన యోగము. ఓం నమః శివాయ.